నమస్కారం. ఉషశ్రీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం. ఉషశ్రీ గారు 1928 మార్చి 16వ తేదీని జన్మించారు. అంటే 2027న శత జయంతి ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి 2028 దాకా 2027 మార్చి 16 నుంచి 2028 మార్చి 16 దాకా జరపాలని ఉషశ్రీ మిషన్ నిర్ణయించింది. దీనికి సంబంధించి మీ అందరికీ తెలుసు, ప్రతి ఏడాది ఒక ప్రముఖుడికి మేము సత్కారం చేస్తూ ఉంటాము ఉషశ్రీ సంస్కృతి సత్కారం పేరిట. ఈ శత జయంతి సందర్భంగా ఉషశ్రీ గారికి సంబంధించిన విశేషాలని చిన్న చిన్న వీడియోల రూపంలో అందించాలని మేము అనుకున్నాం. ఉషశ్రీ గారు అంటే గంభీర గాత్రానికి, ధర్మ సందేహాలకి పెట్టింది పేరు. ఆయన పట్టు, విరుపు, పదాల ఉరవడి అన్నీ ఈ కాలంలో ఎవరికీ లేవు. అది ఆయన తండ్రి గారు రామూర్తి గారి దగ్గర నుంచి వచ్చింది. మనం ఇప్పుడు తన గళాన్ని ఉపయోగించి తయారు చేసిన క్యాసెట్ల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వాళ్ళ అమ్మాయి, మూడో అమ్మాయి వైజయంతి నా పక్కన ఉంది. ఆయన మొట్టమొదటి చేసిన కార్యక్రమం ధర్మ సందేహాలు, అది అందరికీ తెలుసు. కానీ ఆయన చేసిన క్యాసెట్లో ఉషశ్రీ రామాయణం, ఉషశ్రీ భారతం, ఉషశ్రీ భాగవతం, ఉషశ్రీ కృష్ణరాయబారం, ఉషశ్రీ సుందరకాండ, ఇట్లా రకరకాలు వచ్చారు. లహరి క్యాసెట్లు వాళ్ళు, లహరి ఆడియోస్ వాళ్ళు ఉషశ్రీ భారతం ఫస్ట్ చేశారు. దాని నేపథ్యం ఆవిడ అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేశారంటే 1986లో భారతమును రామాయణం రెండు చేయాలని లహరి మనోహర్ గారని ఆయన అనుకున్నారు. అనుకుంటే ఈ అనుకోవడానికి కూడా కారణం, మనం వ్యక్తులను ఎప్పుడు మర్చిపోకూడదు. పారుపల్లి రామచంద్రమూర్తి గారు, ఆయన ద్వారా ఇది సమాచారం అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే లహరి వాళ్ళంటే కన్నడ వాళ్ళు, బెంగళూరులో ఉంటారు, వాళ్ళకి ఈ విషయాలు తెలిసే అవకాశం తక్కువ. ఈయనకి అందులో ఉండడం వల్ల, క్యాసెట్స్ కంపెనీల్లో ఉండడం వల్ల ఈయనకి తెలిసి రామచంద్రమూర్తి గారు వెళ్ళి మాట్లాడారు. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మెడ్రాస్ తీసుకెళ్లి రికార్డింగ్ చేయించారు అంతాను. వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఎంత ఇవ్వాలనుకున్నారో ఒప్పందం ప్రకారంగా ఇచ్చేశారు. రామాయణం భారతం రెండు వాళ్ళు చాలా మంచి క్వాలిటీలో రికార్డ్ చేసి వేశారు క్యాసెట్స్ కింద. ఫస్ట్ క్యాసెట్స్ వేశారు, సరే తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు సీడీల కింద మార్చారు. సరే ఇప్పుడు యూట్యూబ్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి, అది వేరు. వాళ్ళని ఎక్కడ మెచ్చుకోవాలంటే 86లో లాంచింగ్, అదంటే వాటి క్యాసెట్ల విడుదల కార్యక్రమాన్ని విజయవాడ అనుపమ హోటల్లో పెట్టారు. చాలా చక్కగా వాళ్ళు ఎలా చేయాలో అంత గౌరవంగానే చూశారు. దానివల్ల ఫస్ట్ టైం నాన్నగారి క్యాసెట్లు బయటకు వెళ్ళాయి. నాన్నే ఎప్పుడు అంటూ ఉండేవారు, రామచంద్రమూర్తి చెప్పడం వల్ల తెలిసింది, అయితే నాకెక్కడ తెలుసమ్మా, వెళ్ళి నేను వీళ్ళని మాట్లాడడానికి అని అన్నారు. తనకి మార్గం చూపించిన వాళ్ళని ఎప్పుడు కూడా నాన్న మర్చిపోలేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి నేను. రామాయణం భారతం వరకు ఏమీ లేదు, హాయిగా జరిగిపోయింది. వాళ్ళు మాట్లాడుకునేది ఇచ్చారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళతో మాట్లాడుకునేప్పుడు కూడా నాన్నకి ఏంటంటే, కాగితాల మీద సంతకం పెడితేనే ఇది ప్రూఫ్ అనే నమ్మకం లేని మనిషి ఆయన. మనిషి మనసు, మాట మీద ఆయనకి నమ్మకం. వాళ్ళు సంతకం పెట్టమన్నా కూడా దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు, కానీ వాళ్ళ కోసం ఎప్పుడైనా పెట్టేవారు. కానీ మనిషి మాట మీద నమ్మకం, ఆ నమ్మకం ప్రకారం వాళ్ళు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు, నాన్న కూడా నిలబెట్టుకున్నారు. ఇంతవరకు ఓకే. ఈ భారతం రామాయణం బానే అదే భారతం రికార్డ్ చేసినప్పుడు ఆ రికార్డింగ్ ప్రక్రియ మీకు ఏమైనా తెలుసా? ఎక్కడికి వెళ్ళారు, ఎలా చేశారు, ఎన్ని రోజులు జరిగింది, ఆ విషయం గురించి చెప్పండి. మెడ్రాస్ తీసుకెళ్లారు, మెడ్రాస్ స్టూడియోలో చేశారు. అంటే ఏ స్టూడియో అవన్నీ తెలియదు, కానీ స్టూడియోలో చేశారు. అక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. సాధారణంగా ఏంటంటే నాన్న కాంబినేషన్ ఏంటంటే, నాన్న ఏబి ఆనంద్ గారు, మల్లిక్ గారు. ఆ టైంకి వాళ్ళందరూ ఇంకా జీవించే ఉన్నారు. నాన్నకి ఏంటంటే ఆనంద్ గారిని తీసుకెళ్ళాలి, ఆయనే శ్రీ గురుభ్యో నమః అని పద్యం అనగానే మల్లిక్ గారు చదవాలి. ఇదే నాన్న ఏబి, అంటే అప్పటి మాట చెప్తున్నాను నేను. ఇప్పుడు కూడా ఉన్నారు ఏబి ఆనంద్ గారు, అది కాదు. అయితే రామచంద్రమూర్తి గారు ఏదో కొంచెం, మా తమ్ముడు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడండి, పారుపల్లి రంగనాథ్ వాళ్ళ తమ్ముడు, తర్వాత టీటీడీలో కూడా పనిచేశారు, ఆయన చాలా బాగా పాడతారు, అదంతా కాదు విషయం. మా తమ్ముడు గొంతు మీ పద్యాలు, అంటే మీ కథలో మధ్యలో పద్యాలు మా తమ్ముడు గొంతు వస్తే మంచి పేరు వస్తుందండి అని అంటే, సాధారణంగా ఏంటంటే నాన్న వాయిస్కి తగిన వాయిస్ మల్లిక్ గారిదే. ఏం జరుగుతోంది అని ఏ ఊపులో ఆపుతారో అదే ఊపులో మల్లిక్ మావయ్య గారు అందుకునేవారు. సరే రామచంద్రమూర్తి గారి మాట కాదనలేక సాధారణంగా ఎప్పుడు అలా అన్నారు, కానీ సరే అని వదిలేశారు. రంగనాథ్ గారు పద్యాలు చదివారు. ఇంచుమించుగా అంటే రెండూ కలిపి దగ్గర దగ్గర 10 రోజులు 15 రోజులు. ఎందుకంటే నాన్న సింగిల్ టేక్లో చదివేస్తారు, చదివినట్టు కూడా ఉండదు, చెప్తున్నట్టే ఉంటుంది.
చాలా హాయిగా జరిగిందన్నారు. ఇంటికి వచ్చి చాలా సంతోషంగా చెప్పారమ్మా, ఎంత మర్యాదస్తులో చాలా చక్కగా చేశారు, చాలా చక్కగా చూసుకున్నారు అన్నారు. అందుకని అంటే వాళ్ళది ఈ రోజు వరకు లహరి వాళ్ళని మేము మర్చిపోలేం, అంత బాగా జరిగింది అది. రామాయణం భారతం రెండింటికి రామచంద్రమూర్తి గారి కోరిక మీద రంగనాథి గారు వాయిస్ పెట్టారు. సరే, అది ఇంకా తర్వాత బాగుందా లేదా అనేది సెకండ్ విషయం. కానీ మల్లిక్ గారు అయితే నాన్న వాయిస్ కి ధీటుగా ఉంటుందనేది అది జగద్విదితం, మనం చెప్పడం కాదు. మహాభారతం సంగతి ఏంటి? భారతం కూడా, భారతం రామాయణం రెండు ఒకేసారి జరిగాయి, కొంచెం కొంచెం గ్యాపుల్లో జరిగాయి. ఫస్ట్ మహాభారతం రిలీజ్ చేశారు, రామాయణం చేశారు. ఇప్పుడు మహాభారతం రామాయణం అయిపోయిన తర్వాత ఈ ఒక చిన్న అంటే మీ నాన్నగారు ఉన్నంత వరకు బాగానే ఉంది. తర్వాత అంటే మీకు తెలిసిన ప్రకారం ఎన్ని క్యాసెట్లు అమ్ముడై ఉంటాయి? ఇది దీనివల్ల అంటే నాన్నగారికి ఉద్యోగం మీద ఏమైనా ప్రభావం పడిందా? లేదు, 86కి రిటైర్ అయిపోయారు కాబట్టి ఉద్యోగం అది రిటైర్ అవ్వవలసి వచ్చింది 86లోను. అందువల్ల ఉద్యోగానికి ఏం సంబంధం లేదు. వాళ్ళు కూడా రాయల్టీ బేసిస్ అని చెప్పలేదు. అది నిజంగా వాళ్ళ నిజాయితీని ఈ రోజు కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. వాళ్ళు అప్పట్లో ఇవ్వదలుచుకుంది అంటే నెంబర్లు ఇవన్నీ ఇప్పుడు బయటకు అనవసరం కాబట్టి చెప్పట్లేదు, కానీ చాలా మర్యాదగా చేసినట్లు లెక్క. వాళ్ళు రాయల్టీ మాట్లాడలేదు. వాళ్ళు ఎన్ని క్యాసెట్లు వేసుకున్నారు, కొన్ని లక్షల్లో అమ్ముడయ్యాయి అనే విషయం ఇటీవల వేలుగారు కూడా మనతో చెప్పారు. వేలుగారు అనే ఆయన అక్కడ పనిచేస్తున్నారు కదా లహరిలో. వాళ్ళకి చక్కగా వెళ్ళకపోతే అసలు వాళ్ళు రెండోసారి పబ్లిష్ చేయరు, ఆ తర్వాత దాన్ని మళ్ళీ సీడీ రూపంలో కూడా మార్చరు. ఆ ప్రక్రియలో ఇలాగ రామాయణ కథని కథగా మాత్రమే, తన ఉపన్యాసం కాదది, కథని కథగా రామాయణాన్ని భారతాన్ని క్యాసెట్ల ద్వారా అందించిన మొట్టమొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి. తర్వాత కూడా ఎవరు అలా చేయలేకపోయారు. అసలు ఆ గొంతుకున్న మేము చెప్తే పిల్లలుగా అనుకుంటాం కానీ ప్రపంచం అంతా గుర్తించిన గొంతు అది. విన్నారు కదా, ఇది రామాయణం భారతంకి సంబంధించి ఉషశ్రీ గారి గళం పబ్లిక్గా రావడానికి ఒక వేదికను ఏర్పాటు చేస్తుంది లహరి. దాని వెనకాల ఉన్న ఆయన పారుపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు. ఈ ఇద్దరికి ఉషశ్రీ మిషన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తుంది. వచ్చే వీడియోలో దీని వెనక తర్వాత అయిన క్యాసెట్లు సుందరాంజనేయం, సుందరకాండ కదా, ఉషశ్రీ సుందరకాండ, ఉషశ్రీ కృష్ణరాయవారం, ఉషశ్రీ భాగవతం, వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్కారం.